సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్ అండ్ విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. ఎస్ మాధవిరెడ్డి గారు, ఈ వారం మన మార్కెట్లకి బాగా అంది వచ్చిన వార్త ఎఫ్ఐఎస్ ఫారిన్ మార్కెట్స్ నుంచి మన ఇండియన్ మార్కెట్స్లోకి కంబ్యాక్ వస్తున్నారన్న వార్త. గత వారం రోజుల నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కి మంచి మైలేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా Q1 రిజల్ట్స్ కూడా మార్కెట్లకి చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఏంటి అసలు ఈ వారం మార్కెట్లలో ఏమేం జరిగింది, ఈ వారం మార్కెట్లకి మైలేజ్ ఇచ్చిన అంశాలు ఏమున్నాయి అసలు? సో పూర్తిగా మన మార్కెట్లు ఏవైతే గ్లోబల్లో ఉన్న నెగిటివ్ న్యూస్ని పక్కన పెట్టేసినట్టు అనిపించిందండి. ఎస్పెషల్లీ ఈ ఇరాన్ వార్ని కానీ వాటిని ఏం పట్టించుకోకుండా పక్కన పెట్టేసి కంప్లీట్గా ఎర్నింగ్స్, ఆ తర్వాత మనకి మీరు అన్నట్టుగా ఈ ఎఫ్ఐఎస్ కమ్బ్యాక్ అనేది మనకు కనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ ఏఏ లెడ్ ఏదైతే మనకి సౌత్ కొరియాలో అదైతే బూమ్ ఏదైతే కనిపించిందో అది కొంచెం కంప్లీట్గా కూల్ ఆఫ్ అయినట్టుగా కనిపించింది. సో అందుకని అక్కడ నుంచి నెమ్మదిగా మనీ అనేది అంటే ఏ ర్యాలీ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గి అక్కడ నుంచి మనీ అంతా కూడా మన ఎమర్జింగ్ మార్కెట్స్కి, ఎస్పెషల్లీ ఇండియాలో అంటే ఎమర్జింగ్ మార్కెట్స్లో ఇండియా నౌ లుకింగ్ వెరీ అట్రాక్టివ్. అన్ని అంటే మనకి ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే ఇండోనేషియా, తైవాన్, చైనా ఇవన్నీ కూడా మనకి ఎమర్జింగ్ మార్కెట్స్లోకి వస్తాయి. బట్ వీటన్నిటిలో కూడా ఇండియా హ్యాస్ స్టూడ్ వెరీ స్ట్రాంగ్ అండి. ఐదర్ మనం జీడిపి చూసుకుంటే ఆల్మోస్ట్ 7% గ్రోత్తో కనిపిస్తుంది. అలానే వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. తర్వాత మన Q1 రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడు లేనంతగా మనకి పిఈ రేషియోస్ చూసుకుంటే 18 అనేది చాలా వెరీ గుడ్ ప్రైస్ అండి. అంటే వాల్యుయేషన్స్ చాలా తక్కువ ప్రైజెస్కే మన దగ్గర మార్కెట్లో మంచి స్టాక్స్ అవైలబుల్గా ఉన్నాయని వాళ్ళు ఫైనల్గా దే ఆర్ కమింగ్ బ్యాక్. ఎప్పుడైతే Q1 రిజల్ట్స్ కొంచెం అంటే ఆల్మోస్ట్ మనకి 200 పైనే మనకి కంపెనీలు, పెద్ద కంపెనీలు ఈ పాటికే రిజల్ట్స్ ఇచ్చాయండి. అందులో గ్రోత్ చూసుకుంటే 17% పైగా ఉంది. సో అది వాళ్ళని చాలా ఇంప్రెస్ చేసింది. సో ఎప్పుడైతే Q1 రిజల్ట్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయో మ్యాక్సిమం కంపెనీస్ అన్నీ కూడా మంచి గ్రోత్ని ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేయగలిగాయో, ఇక ఏఏ కొంచెం ఆ భూమి ఏదైతే ఉందో అది కొంచెం చల్లబడిందో అందరూ కూడా ఎఫ్ఐఐస్ మనకి కనిపిస్తున్నారండి. దాదాపుగా $1.7 బిలియన్ ఇప్పటికే మన ఇండియన్ మార్కెట్స్లో. అంటే ఇప్పటి వరకు సెల్లింగ్ అనేది తగ్గింది కానీ ఇప్పుడు బయింగ్ స్టార్ట్ అయింది. సో ఈ పర్టికులర్ కన్సాలిడేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మార్కెట్స్ దాదాపుగా ఈ రోజు చూసుకున్నట్లయితే మనం ఒక 24,500 ఈ రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయండి. సో నెక్స్ట్ లీప్ అనేది 25,000 మార్కెట్ టార్గెట్గా మనకి చెప్తూ ఉన్నారు. సో ఈ 24,500 అండ్ 25,000 మధ్యలో వెళ్తూ ఉంది. సో ఇవైతే కొంచెం క్రూడ్ ఆయిల్ కూడా మనకి ఈ రోజు చూసుకుంటే కొంచెం నెగిటివ్గా కనిపించిందండి. ఎగైన్ మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఈ ఒమాన్ వాళ్ళతో కొంచెం ఏదైతే డీల్ ఉందో అది కొంచెం ఆగినట్టుగా మనకి కనిపించింది. సో దానివల్ల మనకు కొంచెం మార్కెట్స్ అనేది అక్కడ కొంచెం అంటే కొంచెం ఆగినట్టు కనిపించాయి కానీ బట్ ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే పక్కన పెట్టినట్లయితే ఒకవైపు క్రూడ్ ఆయిల్ $84-85 విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. ఇంకా అది $80కి వస్తే ఇంకా మన మార్కెట్స్ పెరిగే అవకాశాలు ఉంటాయండి. సో మేబీ రీసెంట్ వీక్స్లో మనం చూడొచ్చు క్రూడ్ ఆయిల్ ఇఫ్ ఇట్ ఈస్ కమ్స్ ఎట్ $75, $80 కానీ వచ్చేస్తే మన మార్కెట్స్ ఇంకా పాజిటివ్గా మనకి కనిపిస్తాయండి. అలానే ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ FCNRB ద్వారా మనకి డాలర్స్ని మన NRIs దగ్గర నుంచి తెచ్చుకోవడం స్టార్ట్ చేసిందో అది కూడా చాలా మంచి రిజల్ట్ చూపించిందండి. దానివల్ల మనం రూపీ అనేది బాగా స్టెబిలైజ్ అయింది. సో రూపీ స్టెబిలైజ్ అయింది, క్రూడ్ ఆయిల్ అనేది మనకి కొంచెం ఆ రేంజ్లో 80-85 రేంజ్లో ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ఎఫ్ఐఎస్ కమ్బ్యాక్ ఉంది. అలానే Q1 వెరీ గుడ్ రిజల్ట్స్ అండి. అలానే ఈ రోజు మనం చూసుకున్న పెద్ద కంపెనీలు అండి, PB మనం చూసుకున్నట్లయితే SBI ఈరోజు, టైటన్, హిండాల్కో, హిటాచి, ఆయిల్ ఇండియా, లైక్ ఇండో విండ్, అలానే NCL ఇలాంటి పెద్ద కంపెనీలు ఈరోజు మనకి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. ఇంతవరకు కూడా మంచి రిజల్ట్స్ కూడా చాలా కంపెనీస్ చూపించాయి. సో ఇప్పుడు మాధవిరెడ్డి గారు, ఇప్పుడు సౌత్ కొరియాలో ఏ బ్లాస్ట్ వల్ల మార్కెట్లు క్రాష్ అయినాయి కదా, మరి ఇప్పుడు ఈ క్రాష్ అనేది
జపాన్ మార్కెట్స్కి, తైవాన్ మార్కెట్స్కి, అమెరికన్ మార్కెట్స్కి ఇదేమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారా సౌత్ కొరియా నుంచి మిగతా ఆ 3 కంట్రీ మార్కెట్స్కి? సో ఇదే కొంచెం మనకి మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న మన మార్కెట్స్కి ఉన్న ఒకటి థ్రెట్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్. ఎగ్జాక్ట్లీ. అంటే మనం డొమెస్టిక్గా మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము అనేది మన జిఎస్టీ కలెక్షన్స్ చెప్తున్నాయి. మళ్ళీ మన మాన్సూన్ కూడా చాలా ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యింది. మనం ఏదైతే ఎల్నీనో అనే భయం ఏదైతే ఉందో అది కంప్లీట్గా పోయినట్టుగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వర్షాలు అనేది బాగానే ఉన్నాయి. అంతా మనం భయపడినట్టుగా ఏమీ లేదు. అలానే Q1 రిజల్ట్స్ బాగున్నాయి. మనకి ఈ మధ్య ఆర్బీఐ మానిటరీ పాలసీ అనేది వచ్చిందండి. సో ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీలో వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ 5% దగ్గర ఉండడం, అలానే రేట్లను అయితే అసలు పెంచలేదండి. అది చాలా గుడ్ న్యూస్. రెపో రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని 5.25% దగ్గరే న్యూట్రల్గా పెట్టారు. అలానే జీడిపి గ్రోత్ కూడా ఆల్మోస్ట్ మనకి 6.7% నుంచి 7% వరకు, అంటే వరల్డ్లోనే హైయెస్ట్ జీడిపి గ్రోత్ మన ఇండియాలో మనకి కనిపించింది. సో ఇలా ఆర్బీఐ కూడా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. సో మనకున్న ఇప్పుడు ఒక్క భయం మీరు అన్నది పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండి. అది గ్లోబల్లో ఎప్పుడైతే ఏ డ్రివెన్ ఆ ర్యాలీ అనేది చల్లబడిపోతుందో అక్కడ దాని మీదే డిపెండ్ అయ్యాయండి. అంటే ఓవరాల్ మీరు స్టాక్ మార్కెట్స్ చూసుకుంటే ఒక టైంలో మన ఇండియన్ మార్కెట్ క్యాప్నే మించిపోయింది సౌత్ కొరియా. మార్కెట్ క్యాప్ హై వాల్యుయేషన్స్ అయిపోయి అసలు ఇండియన్ మార్కెట్స్ 7th 6th ర్యాంకింగ్కి వెళ్ళిపోతే వాళ్ళ 5th వెళ్ళిపోయారండి. కానీ ఎప్పుడైతే అక్కడ ఇది అంటే ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అందరూ ఒక లెసన్ నేర్చుకోవాలండి. ఎప్పుడైతే మార్కెట్లో పెరుగుతూ ఉంటే చాలా మంది అప్పులు చేసి పెట్టారండి. ఇక్కడ లివరేజ్ అనేది హై లివరేజ్ అంది కూడా అండి జెన్జీస్ ఎక్కువ పెట్టారు. హై వాల్యూమ్స్ హై లివరేజ్ అవ్వడంతో వీళ్ళందరూ అప్పులు చేసి ఎప్పుడైతే మార్కెట్లో పెట్టారో అది ఎప్పుడైతే డౌన్ అయిందో అందరూ సెల్లింగ్, ప్యానిక్ సెల్లింగ్ రాగానే ఒక్కసారిగా 25%. అంటే మనం 2% మార్కెట్ పడితేనే మనం ఎంత లాసెస్కి వెళ్తే, అలాంటిది 25% 30% అసలు స్టాక్ మార్కెట్ డౌన్ అంటే ఎంతమందికి డబ్బులు పోయి ఉంటాయండి. మాధవరెడ్డి గారు, అదేవిధంగా ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు సౌత్ కొరియన్ మార్కెట్ల క్రాష్కి సంబంధించి ఇప్పుడు ఎఫ్పిఐలు అనేవాళ్ళు ఎంతవరకు కారణం అయ్యారని చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈ క్రాష్కి? అంటే వాళ్ళ వైపు నుంచి ఉన్న కారణం ఏంటి అసలు? సో ఫస్ట్ అంటే వాళ్ళు చాలా ఆప్టమిస్టిక్గా, అంటే మన ఇండియన్ మార్కెట్స్ని వాళ్ళు నెగిటివ్ చేసింది బికాస్ ఆఫ్ ఏఐ. ఇండియాలో ఏఐ అనేది ఇండియాలో ఏఐ ఎలెడ్ బిజినెస్ కానీ ఇందులో ఉండే అంటే మన దగ్గర ఉన్న టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనం అగ్రెసివ్గా ఏఐ మీద ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇదే వాళ్ళ కంప్లైంట్. మన ఇండియన్ ఐటీ కంపెనీస్ని అసలు 30% తగ్గించేశారండి బికాస్ ఆఫ్ ఎఫ్ఐఐస్. వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియన్ ఐటీ కంపెనీస్ ఏఐ మీద ఇన్వెస్ట్ చేయట్లేదు, ఏఐ మీద అగ్రెసివ్గా లేరు, ఏఐని ముందుకు తీసుకెళ్ళట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం లేదు. సో మాకు ఈ ఇండియా వద్దు అని మన మార్కెట్లను పక్కన పెట్టి ఈ సౌత్ కొరియా మార్కెట్లు కానీ లేకపోతే ఇంకా మిగతా మనకి ఏవైతే యుఎస్ మార్కెట్లలో వెళ్ళిపోయి భారీగా ఈ ఏఐ మీద అంటే ఓవర్ అనమాట ఎక్కువ అంచనాలు పెట్టుకొని వెళ్ళారండి. బట్ అక్కడ గమనించినట్లయితే అక్కడ వాళ్ళు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్కి అక్కడ వస్తున్న ఆ ప్రాఫిట్స్కి ఎర్నింగ్స్కి అసలు సంబంధమే లేదు. ఎర్నింగ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. మళ్ళీ ఏఐలో ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి క్యాపిటల్ పెడితే సరిపోవట్లేదండి, దాన్ని రన్ చేయడానికి కూడా చాలా రన్నింగ్ కాస్ట్లు పెరిగిపోయాయి. సో ఇది చూసి అసలు ఎన్ని సంవత్సరాలు మీరు పెడతారండి, ఎన్ని డెట్స్ అని తీసుకొస్తారు? ప్రతి కంపెనీ డెట్స్ తెస్తూ ఏఐలో పెడుతోంది, రిజల్ట్స్ అయితే కనిపించట్లేదు. సో డెట్ బర్డెన్ పెరిగిపోతుంది. సో ఇప్పుడు సౌత్ కొరియాలో జరిగినటువంటి ఈ మార్కెట్ క్రాష్ అనేది అంటే ఇది ఒక సింపుల్ క్రాష్లా చూడాలా, లేదంటే అక్కడ అది ఫైనాన్షియల్ క్రైసిస్కి ఏదైనా దారి తీసే అవకాశం, అంటే ఏదైనా పెద్ద ఆర్థిక సంక్షోభం అనుకోవచ్చా, లేదంటే ఒక చిన్న లేదండి? లేదు. దిస్ ఇస్ అ లెసన్. ఏంటంటే ఒక స్టాక్ మార్కెట్ లో ఉంటే అన్ని సెక్టార్లు ఉండాలండి. మీరు ఒక్క సెక్టార్ ని తీసుకుని వెళ్ళిపోయి డైవర్సిఫికేషన్ అనేది లేకుండా, అంటే ఒక్క కంపెనీ మార్కెట్ ని 30% ఎట్లా పెంచుతుందండి? ఒక్క కంపెనీ సైనిక్స్ అనే కంపెనీయే మీకు పైకి అంటే ఒక 40-50% మార్కెట్ లో అదే వెయిటేజ్ ఉంది. 45% అండి. అసలు మొత్తం స్టాక్ మార్కెట్ ని 2 కంపెనీలను ఎట్లా లీడ్ చేస్తాయండి? అందరూ ఒకసారి ఆలోచించాలి కదా. ఎప్పుడైతే ఈ 2 కంపెనీలు పడిపోతే మొత్తం స్టాక్ మార్కెట్ పడిపోతుంది. సో ఆ 40-50% మార్కెట్లు తీసుకెళ్ళా ఇప్పుడు అదే కంపెనీలు మళ్ళీ 40% ని కిందకి తీసుకొచ్చాయండి. ఈ డైవర్సిఫికేషన్ అనేది మిస్ అయిపోయారు అక్కడ.
సో ఒకటే కంపెనీని మనం కానీ ఇలానే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెయిటేజ్ని ఇప్పుడు మన దగ్గర ఉందనుకోండి, ఏ కంపెనీ వెయిటేజ్ చూసుకున్నా 10% అండి. మీరు హెచ్డిఎఫ్సి చూసుకోండి, రిలయన్స్లు చూసుకోండి, ఏదైనా 10% వెయిటేజ్లు 11%. అక్కడ అలా కాదండి, 50% వెయిటేజ్ ఒకటే కంపెనీకి ఎట్లా ఇస్తారు, ఒక 2 కంపెనీస్. సో ఇదంతా కూడా మనం ఒక లెసన్గా చూసుకోవాలండి. మన మార్కెట్స్ చాలా అంటే మనం సెక్యూర్డ్ అని చెప్పొచ్చు, చాలా స్టేబుల్ అని చెప్పొచ్చు. సో నెమ్మదిగా రిటర్న్స్ వస్తాయి, కానీ ఒక్కసారిగా ఇలా 40%, 30% ఆ క్రాష్లు అనేవి మనకి జరగవు. సో అవన్నీ కూడా గమనించి ఎఫ్ఐఐస్ అందరూ కూడా మళ్ళీ బ్యాక్ టు ఇండియన్ మార్కెట్స్. అండ్ అదే ఒకసారి మన మార్కెట్స్ లోకి వచ్చేద్దాం. ఆర్బీఐ మానిటరీ పాలసీ అండ్ గైడెన్స్ ఎలా ఉంది, వాళ్ళ వైపు నుంచి మార్కెట్స్ కి ఎటువంటి సజెషన్స్ వచ్చాయి అసలు? సో మార్కెట్లో వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ అయితే చాలా పాజిటివ్గా ఉందండి. ఎక్స్పోర్ట్స్ కొంచెం బాగానే ఉన్నాయి, అలానే మనకి ఇన్ఫ్లేషన్ కూడా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మళ్ళీ కూల్ ఆఫ్ అవ్వడం వల్ల, అంటే ఒక టైంలో $120 అండి ఏది మన క్రూడ్ ఆయిల్, అక్కడి నుంచి అది $80 రావడంతో మన దగ్గర ఇప్పటికీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మన దగ్గర ఉన్న ఏవైతే ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయో అవి నెక్స్ట్ 9 months వరకు సరిపోతాయి. నెక్స్ట్ 9 months వరకు మనకున్న ఇంపోర్ట్ బిల్ని పే చేసే కెపాసిటీ ఇండియన్ ఎకానమీకి ఉంది. మన దగ్గర మంచి ఫారెన్ రిజర్వ్స్ అన్నీ కూడా మనం అక్యుములేట్ చేసుకోగలిగాము. సో భయం లేదు అని చెప్పగానే మార్కెట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా మనకి తీసుకున్నాయండి. అలానే జీడిపి గ్రోత్ గురించి కూడా వాళ్ళు 6.7% అండ్ 7% చెప్పారు. ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం రా మెటీరియల్ ప్రైజెస్ పెరిగాయి, అది ఒక్కటి కన్సర్న్గా కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా వాళ్ళు 5.25% దగ్గరే రెపో రేట్ని యథావిధంగా వచ్చేసారు. అది మన మార్కెట్స్కి కొంచెం రిలీఫ్ ఉంది. అలానే జిఎస్టీ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. అండ్ అదేవిధంగా ఈ వీక్లో అటు దలాల్ స్ట్రీట్కి సంబంధించి మార్కెట్లకు సంబంధించి బాగా ప్రముఖంగా నిలిచిన వార్త, బాగా డిస్కషన్లోకి వచ్చే వార్త, గవర్నమెంట్ ఎల్ఐసికి సంబంధించిన స్టేక్ ను అమ్మేస్తున్నారంటూ వార్త కూడా ఒక రకంగా అటు ఎల్ఐసిని ఇటు దలాల్ స్ట్రీట్ ని కొంత కుదుపులకు గురి చేసింది. ఏంటి మళ్ళీ ఎల్ఐసి వార్తల్లోకి రావడానికి కారణం? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన మార్కెట్ ని ప్రభావితం చేసేది ఇప్పుడు ఏదైనా ఇంకొక అంశం, అంటే గ్లోబల్ మార్కెట్స్ కాకుండా ఇంకొక అంశం ఏదైతే ఉందో అది ప్రైమరీ మార్కెట్ అండి. మార్కెట్ లో విపరీతమైన ఐపీఓస్ రాబోతున్నాయి. ఇప్పుడు మీరు అంటున్న ఈ ఏదైతే ఓఎఫ్ఎస్ ఉందో, అంటే వాళ్ళ సేల్ చేస్తున్నారు, వాళ్ళ స్టేక్ ని సేల్ చేస్తున్నారు. దాదాపుగా 31,000 కోట్లు అండి. 31,000 ఎల్ఐసి షేర్స్ అనేవి మనకి మార్కెట్లోకి వస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం లిక్విడిటీ తగ్గుతుందండి. అంటే ఈ మనీ అంతా కూడా సెకండరీ మార్కెట్ కన్నా ప్రైమరీ మార్కెట్లో లాక్ అవుతుంది. ప్రతి ఒక్కరూ అండి, అసలు చాలా మంది, అంటే నేను కూడా చాలా వాటిల్లో ఐపీఓస్ లో పెడుతున్నాను కానీ రావట్లేదు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఓవర్ సబ్స్క్రిప్షన్ అవుతుందంటే, మార్కెట్లో మనీ అంతా కూడా ఇప్పుడు ఐపీఓ చుట్టూ తిరుగుతుంది అంటే అది అతిశయోక్తి కాదు. సో అన్ని ఐపీఓస్ మనకి వస్తూ ఉన్నాయి. వచ్చిన ప్రతి ఐపీఓలో కూడా అట్లీస్ట్ అండి, అంటే మనం ఈ రీసెంట్గా చూసుకున్న వాటిల్లో ఒక 10%, 11% రిటర్న్స్ కూడా ఇస్తున్నాయి. అరే మనం ఒక 5 days పెట్టుకుంటే మనకి 10% వచ్చేస్తుందని ప్రతి ఒక్క ఐపీఓని కూడా చాలా క్రేజీగా వాళ్ళు అప్లై చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే లిక్విడిటీ తగ్గుతుంది. మార్కెట్లో ఎప్పుడైతే లిక్విడిటీ తగ్గుతుందో సెకండరీ మార్కెట్ వైపు కొంచెం ఆ రెస్ట్రిక్షన్ అనేది కనిపిస్తుంది. సో అది కూడా అండి. సో ఇప్పుడు ఎల్ఐసి అయితే మన ముందైతే కొంచెం చాలా మంది 904 దగ్గర లాస్ట్ టైం అక్కడ పెట్టారు. ఆ తర్వాత అది 1:1 బోనస్తో 474 దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు 382 దగ్గర ఫ్లోర్ ప్రైస్ తోని రాబోతున్నారు. సో ఎవరైనా ఇంకా ఎల్ఐసి అంటే లాస్ట్ టైం కొంచెం డిసప్పాయింట్, 4 years వరకు వాళ్ళ ప్రైస్ కూడా వాళ్ళకి రాలేదు. మరి ఈసారి ఏ విధంగా వాళ్ళు ఈ 31,000 crores ఎవరు అప్లై చేస్తారు, అసలు ఎంప్లాయీస్ అప్లై చేస్తారా లేకపోతే ఈ ఏజెంట్స్ అప్లై చేస్తారా అనేది మనం వేచి చూడాలండి. అండ్ అదేవిధంగా ఆగస్టులో ఐపీఓల జాతర, ఐపీఓల సందడి, ఆల్మోస్ట్ 25,000 కోట్ల వర్త్ ఆఫ్ ఐపీఓస్ మార్కెట్లోకి ఆన్ బోర్డు కాబోతున్నాయి. కాబట్టి సో గత 2 సంవత్సరాల నుంచి చూసిన ఫాల్ నెగిటివ్ మార్కెట్ని, గత వారం 10 రోజుల నుంచి, గత నెల రోజుల నుంచి వస్తున్నటువంటి మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి ఎగబడాలంటారా, లేదంటే మరికొంతకాలం సెకండరీ మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేద్దామంటారు? అసలు లేదండి, ఐపీఓస్లో అంటే మనకి ఒక 2 years నుంచి మార్కెట్స్ డల్గా ఉన్నాయి. ఏ ఐపీఓ కూడా ధైర్యంగా తీసుకురాలేదు. సో అంతవరకు సో అసలు ఐపీఓసే రాలేదండి మనకి మేజర్గా.
సో వచ్చినా కూడా అంత ప్రాంప్ట్గా ఎవరు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే మార్కెట్స్ అన్ని డల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇలా వరదలా రావడానికి కారణం ఏంటంటే మనకి మార్కెట్స్ కొంచెం స్టెబిలైజ్ అయ్యాయి, కొంచెం పాజిటివ్. ఎందుకంటే ఈ యుఎస్ ఇరాన్ వార్ కొంచెం కొంత మనకి సెట్ అయిపోయింది. సో దానివల్ల మళ్ళీ ఎఫ్ఐఎస్ కూడా కంబ్యాక్ ఇచ్చారు. Q1 రిజల్ట్స్ కూడా కొంచెం మంచి ఆశాజనకమైన ఫలితాలు ఇచ్చేటప్పటికి అందరూ మళ్ళీ ప్రైమరీ మార్కెట్లోని యాక్షన్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు సెకండరీ మార్కెట్ కన్నా ప్రైమరీ మార్కెట్లో ఎక్కువ యాక్షన్ మేము చూస్తున్నాం. అంటే మీరు ఈ మంత్లో అండి, ఆగస్ట్లో కూడా దూత్ ట్రాన్స్మిషన్ అని చెప్పి పవర్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్కి సంబంధించిన ఒక దూత్ ట్రాన్స్మిషన్ అనే కంపెనీ ఐపీఓకి రాబోతుంది. అలానే మొబిలో డయాగ్నోస్టిక్స్, హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్స్ అనే కంపెనీ రాబోతుంది. లీప్ ఇండియా లాజిస్టిక్స్ అనేది రాబోతుంది. ఈ షిప్ రాకెట్ అనే కంపెనీ కూడా ఈ లీడింగ్ కామర్స్ లాజిస్టిక్ కంపెనీ వస్తుంది. అలానే మనకి ఫుడ్ ప్రోడక్ట్స్లో మిల్కీ మిస్ట్ అనే కంపెనీ కూడా మనకి డైరీ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. సో మార్కెట్లో అసలు ఫుల్గా ఆగస్ట్ అంతా కూడా అందరూ ఫుల్ బిజీగా ఉన్నారండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు లీప్ అయితే 7th ఆగస్ట్ అంటున్నారు, దూత్ ట్రాన్స్మిషన్ 10th ఆగస్ట్, మోబిక్ డయాగ్నోస్టిక్ కూడా ఉంది, మిల్కీ మిస్ట్ ఉంది, షిప్ రాకెట్లు, ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో వస్తూ ఉన్నాయండి. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆ ప్రమోటర్స్ ఈ వచ్చిన మనీని ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళు ముందుగానే రాస్తారండి. ఐపీఓలో వాట్ ఎవర్ మనం ఏదైతే మనీని మనం తెచ్చుకుంటున్నామో ఐపీఓ ద్వారా వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు, అసలు ఎందుకు ఐపీఓకి రాబోతున్నారు అనే రీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏదైనా ఐపీఓ వస్తే ముందు ఆ ఆబ్జెక్టివ్ అనేది, ఈ ఐపీఓ ఆబ్జెక్టివ్, ఈ ఫండ్స్ ఎక్కడ పెడతబోతున్నారు అనేది ఒకటి గమనించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పీఈ రేషియోస్, బుక్ వాల్యూ రేషియోస్ ఎలా ఉన్నాయి, పీర్ కంపారిజన్ మిగతా కంపెనీస్ అదే సెక్టార్లో ఉన్న మిగతా కంపారిజన్ కానీ మీరు చేసుకున్నట్లయితే వాటి వాల్యుయేషన్స్ మీకు ఖచ్చితంగా అర్థమవుతాయండి. వచ్చిన ప్రతి ఐపీఓని కూడా మీరు గుడ్డిగా పెట్టేయటం అనేది కరెక్ట్ కాదు. కొంచెం ఈ పర్టికులర్ ఈ కొంచెం మానిటరింగ్ కానీ లేకపోతే కొంచెం అనాలిసిస్ అనేది చూడండి. అలానే ఖచ్చితంగా మనకి సెక్టార్ ఇప్పుడు లాజిస్టిక్స్ బాగుంది, కామర్స్ కూడా బాగానే ఉంది, అలానే హెల్త్ కేర్కి సంబంధించిన ప్రతి ఐపీఓ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, పవర్ బేస్డ్ ఏదైతే ఉందో అది బాగానే ఉన్నాయి. సో ఇలా కొన్ని సెక్టార్ వైజ్ ఉన్నాయండి. సో వాటి మీద మీకు ఆ సెక్టార్స్లో కానీ వచ్చినట్లయితే యూ క్యాన్ లుక్ అవుట్, అట్లీస్ట్ కొంచెం మనం పాజిటివ్గా చూడొచ్చు. అండ్ అదేవిధంగా మాన్సూన్ ఇంపాక్ట్ ఎలా ఉంది, మాన్సూన్ స్టాక్స్ మొమెంటం కూడా ఎలా ఉంది అసలు? సో ఇప్పుడైతే కొంచెం మాన్సూన్స్ మళ్ళీ బాగానే, అంటే అనుకున్నంత అయితే భయంగా, అంటే ఏదైతే ఎల్ నీనో వల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది కొంచెం స్లోగా తగ్గిపోతుందనే చెప్పొచ్చండి. ఓవరాల్గా అన్ని చోట్ల కూడా మనకి మంచి వర్షాలే మనకు కనిపించాయి. సో ఫెర్టిలైజర్ స్టాక్స్ కూడా కొంచెం మనకి ఈ పర్టికులర్ ర్యాలీలో కొంచెం పాజిటివ్గా కనిపించాయి. సో దానివల్ల మనకి ఈ మాన్సూన్ స్టాక్స్ కూడా, అంటే ఎఫ్ఎంసీజీకి సంబంధించిన స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం మళ్ళీ కొంచెం బెటర్గా కనిపించే అవకాశాలు ఉన్నాయండి. బట్ ఏంటంటే వీటికన్నా మనము ఎలాంటి సెక్టార్స్ చూసుకోవాలి, ఎలాంటి స్టాక్స్ చూసుకోవాలంటే ఎప్పుడైతే ఈ ఆయిల్ మళ్ళీ $80కి $70కి వచ్చిందో కొంచెం ఈ ఆయిల్ కంపెనీస్, ఈ మార్కెటింగ్ కంపెనీస్ని మనం చూసుకోవచ్చండి పాజిటివ్గా. అలానే మనకి నెక్స్ట్ వస్తున్న హెల్త్ కేర్కి సంబంధించినవి కూడా మీరు కొన్ని స్టాక్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ పవర్ ట్రాన్స్మిషన్స్కి సంబంధించిన, ఎందుకంటే మనకి ఇక్కడ డేటా సెంటర్స్ అనేవి విపరీతంగా మన ఇండియాలో రాబోతున్నాయి. సో ఇన్ని డేటా సెంటర్స్కి పవర్ చాలా అవసరం అండి. సో ఈ పవర్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్ చేస్తున్నారు. సో పవర్ అనే కాన్సెప్ట్ని, పవర్ అండ్ ఎనర్జీ కాన్సెప్ట్ని అయితే మీరు ఖచ్చితంగా మీరు మీ రాడార్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆటో సేల్స్ కూడా బాగున్నాయండి. ఆటో సేల్స్ కూడా కొంచెం పాజిటివ్గా కనిపించాయి, ఎస్పెషల్లీ ఈవీ కార్స్. సో ఈవీ కార్స్ని అయితే గవర్నమెంట్ బాగా ప్రోత్సహిస్తోంది. సో దానివల్ల కూడా మనకి ఈవీ థీమ్ కూడా తీసుకోవచ్చు. సో మాధవరెడ్డి గారు, మరి నెక్స్ట్ వీక్ మార్కెట్ కొన్ని ఛాలెంజెస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, అదేవిధంగా మార్కెట్లకి ఫేవర్గా యాడ్ ఆన్ కాబోయే అంశాలు ఏమున్నాయి? సో నెక్స్ట్ వీక్ కూడా అండి Q1 రిజల్ట్స్ మనకి మంచి పాజిటివ్గా ఇచ్చేది ఒకటి కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐఐస్, ఈ ఎఫ్ఐఐస్ ఒకరోజు సెల్ చేస్తున్నారు, ఈ రోజు అయితే కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా వాళ్ళు కానీ పాజిటివ్గా కానీ బయింగ్ అనేది స్టార్ట్ చేస్తే మార్కెట్స్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఈ క్రూడ్ ఆయిల్ అనేది ప్రతి ఒక్కరూ కొంచెం మానిటర్ చేసుకోవాలండి. ఏ రోజైతే మీకు క్రూడ్ ఆయిల్ పెరిగింది అనే న్యూస్ రాగానే ఇమీడియట్గా మార్కెట్ పడిపోతుంది. బట్ డోంట్ వరీ, లైక్
లైక్ అదే అంటే మీరు కాషియస్లీ పాజిటివ్ గానే ఉండమని చెప్తామండి. బీ పాజిటివ్ బట్ బీ కాషియస్ ఇన్ ద మార్కెట్. ఈ క్రూడ్ ఆయిల్ ధరల్ని మాత్రం ఒక్కసారి రేడార్లో పెట్టుకోండి. ఆ రోజు క్రూడ్ ఆయిల్ పెరిగింది అంటే మార్కెట్స్లో ఆ రోజు కొంచెం నెగిటివిటీ, కొంచెం వాల్టిలిటీ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. ఈ వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్లో ఈ వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది, రాబోయే వారం మార్కెట్లో ఏం జరగబోతోంది, అదేవిధంగా మార్కెట్లో ఉన్నటువంటి థ్రెట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, అండ్ అదనంగా మార్కెట్కి ఎటువంటి అంశాలు యాడ్ ఆన్ కాబోతున్నాయి అన్నదాని గురించి చాలా చక్కగా మీ స్టైల్లో మన ఆడియన్స్తో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.